పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకు వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. లూకా 6వ అధ్యాయము 38వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. జీవం గల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ఆత్మలకు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. మార్గము, సత్యము, జీవము అయిన యేసు, హల్లెలూయా స్తోత్రము. మా మంచి కాపరి అయిన యేసు, హల్లెలూయా స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవా, హల్లెలూయా స్తోత్రము. సత్య స్వరూపియగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనములు 28 నుండి 31 వరకు. అప్పుడు పేతురు క్రీస్తుతో, ఇదిగో, అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకంలో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాము మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజుటి సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. ఈరోజు సువిశేష పట్టణం నిన్నటి సువిశేష పట్టణం మీద ఆధారపడి ఉంది. నిన్న ఒక ధనవంతుడు వచ్చి క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నాడు, దైవరాజ్యం ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని. 10 ఆజ్ఞలు పాటించమని చెప్తారు, అవి పాటిస్తూనే ఉన్నానంటాడు. అప్పుడు నీకున్నదంతా అమ్మేసి పేదలకు దానం చేయమంటే అతను ఇష్టపడక తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు పేతురు అడుగుతూ ఉన్నారనమాట, ఇదిగో, అంతయు విడిచిపెట్టి మేము అనుసరించితిం కదా, మరి మా పరిస్థితి ఏంటి, మా సంగతి ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తాడు, నా సువార్త కొరకు మీరు మీ కుటుంబాలను, మీ ధనాన్ని అంతా వెచ్చిస్తే ఈ లోకంలోనే మీరు నూరంతలుగా ఫలితం పొందుతారని చెప్తారు. అంతేకాకుండా హింసలు, శ్రమలు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని రాజ్యం కోసం పాటుపడుతుంటే శత్రువులు అనేకమవుతారు. దుష్టుడే మనకి ఎదురొడ్డి మనల్ని జయించటానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి మనం హింసలు కూడా పొందుతూ ఉంటాం. అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఇంకో వాగ్దానం కూడా ఇస్తున్నారు, నా కొరకు అంతా విడిచి వస్తే, నా సేవ చేస్తే శాశ్వత జీవమును కూడా దయచేస్తాను అని, ఆయన రాజ్యంలో పాలు ఇస్తానని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు అంటే విశ్వాసము సన్నగిలిన వారు, అంటే పుట్టు క్రైస్తవులు కూడా విశ్వాసం లేకుండా దేవుని యందు జీవిస్తే వాళ్ళు కడపటి వారగుతారు. అన్య మతస్థులు కూడా దేవుని నమ్ముకొని ఒక టైంలో క్రీస్తుని ప్రకటించడం మొదలు పెడితే వాళ్ళు మొదటి వారు అవుతారు. ఎందుకంటే విశ్వాసం వాళ్ళది పటిష్టంగా ఉంది కాబట్టి.
సో మన విశ్వాసాన్ని క్రీస్తు ప్రభు యందు పెంపొందించుకోవటానికి మనం కృషి చేద్దాం. ప్రార్థించుదాము. క్రీస్తు ప్రభువా, మా పాపములను మన్నించండి. మేము తపస్కాలం కొరకు చక్కగా సిద్ధపడి ఈ కృపాకాలమును మంచిగా వినియోగించుకొని మీ దయను పొందు భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీ సువార్త ప్రకటించటంలో మా వంతు కృషి సల్పుటకు మీ కృపని మాకు దయచేయండి. మీ కొరకు అన్నీ వీడి మీ సేవను చేస్తున్న ప్రతి ఒక్కరిని దండిగా దీవించండి ప్రభువా. పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా ప్రార్థన యేసు పూజనీయ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి.